ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ యు విజయభాస్కర్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఎంతో ఘనంగా ఏర్పాటు చేసి జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. తర్లుపాడు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఎంకే చక్రపాణి ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులతో కలిసి జాతీయ జెండాను ఎంపీడీఓ ఆవిష్కరించారు. మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు మస్తానయ్య ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. భారతమాత అల్లూరి సీతారామరాజు వేషధారణలో విద్యార్థులు కనిపించారు. ఈ సందర్భంగా మండల సమైక్య అధ్యక్షురాలు కొప్పరపు రంగరత్నమ్మ పాఠశాలకు ఉచితంగా పిల్లల కొరకు ఒక తైవాన్ పట్టాను పంపిణీ చేశారు. ఎంఆర్సి కార్యాలయంలో ఎంఈఓ అచ్యుత సుబ్బారావు, వెలుగు కార్యాలయంలో ఏపీ ఎంపీ రమేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రివర్ణ పతాకాన్ని మండల అధ్యక్షురాలు సురెడ్డి భూలక్ష్మి చేతుల మీదుగా ఎగరవేసి జెండా వందనం చేశారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర వేడుకలు ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులు అందరూ కలిసి 3 రంగుల జెండాను తర్లుపాడులోని పలు వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి దేశభక్తిని చాటుకున్నారు. అనంతరం జాతీయ జెండాను పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ చేతుల మీదుగా ఎగరవేశారు. ఇదే విధంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో 3 రంగుల జెండాలు రేపరేపలాడాయి. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయభాస్కర్ మాట్లాడుతూ స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో భారత రాజ్యాంగాన్ని గొప్పగా రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహనీయుల ఆశయాల సాధనకు, దేశ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని, భిన్న సంస్కృతులు, విభిన్నమైన సాంప్రదాయాలు, విలక్షణమైన సామాజిక భిన్నత్వంతో కూడిన ఏకత్వాన్ని ప్రదర్శించడమే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన మన భారతదేశ గొప్పతనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు కార్యాలయాల సిబ్బంది, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పాఠశాల చైర్మన్లు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.